మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కానివ్వండి, పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కానివ్వండి, మిగతా R&D పంచాయతీ రోడ్ల విషయం కానివ్వండి, ఇవి ఒకటే కాకుండా ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాల కాలం కించి ఎదురు చూస్తున్నటువంటి మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతున్న పథకం ద్వారా కృష్ణమ్మను దాదాపు 80 నుంచి 85 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు తీసుకొచ్చి ఒట్టిగడ్డగా ఉన్నటువంటి మా మక్తల్లో కొంత ప్రాంతాన్ని, దెట్టు ఉట్కూరు మండలాన్ని, నాన్పేట్ నియోజకవర్గాన్ని, కొడంగల్ నియోజకవర్గాన్ని, వికారాబాద్ వరకు గతంలో చాలామంది ఈ విషయంలో పేపర్లలో చెప్పడమే లేదా అదొక జీవో కాపీని చూపించి ఓట్లు వేసుకోవడమే తప్ప ఏనాడు కూడా ఈ జీవో నెంబర్ 14 గతంలో 69 జీవోని ఇంప్లిమెంట్ చేయాలనే ధ్యాస ఏ ముఖ్యమంత్రికి కూడా రాలే. ఈ ప్రాంతం వాడు మన ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి అయినందుకు, దెట్టు మన నాన్పేట్ జిల్లా ముఖ్యమంత్రి అయినందుకు మేమంతా అదృష్టవంతులం. చూస్తామో లేదో కృష్ణమ్మ నీళ్లు మక్తల్ భూత్పూర్ కెంచి ఉట్కూరులో పడతాయి, ఉట్కూరు కెంచి జయమ్మ చెరువులు నీళ్లు పడతాయి, జయమ్మ చెరువు కెంచి మద్దూరు, అక్కడి నుంచి ముందు కోస్గి, వికారాబాద్, కొడంగల్ వరకు పోయేటువంటి ఈ ప్రక్రియ ఈ మా జీవితంలో చూస్తామో లేదో అన్నటువంటి కార్యక్రమానికి 4,500 కోట్లతోన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోతూ ఉంది, లైనింగ్ కూడా అయిపోతూ ఉంది. నిజంగా కూడా ఈ టర్మ్లో ఉన్నటువంటి నేను కానీ పర్ణికమ్మ కానీ చాలా అదృష్టవంతులం. తరతరాల నుంచి ఈ ప్రాంతంలో నీళ్ళు లేని విధానాన్ని ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం సిర్ఫ్ ఎలక్షన్లలో ఓట్లు వేయించుకుని లేదా ఎలక్షన్లు దాని మీద మాట్లాడడానికే పనికొచ్చింది తప్ప ఏ రోజు కూడా ఈ విధంగా ప్రాక్టికల్గా పనికి రాలేదు. ఈరోజు ఈ శరవేగంగా జరుగుతున్న ఈ పనుల ద్వారా అతి కొద్ది సమయంలో అపర భగీరథుడు, ఈ కలియుగ అపర భగీరథుడు రేవంత్ రెడ్డి గారి పుణ్యాన 100% 1000% మన ముఖ్యమంత్రి, మన ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి, మన నాన్పేట్ జిల్లా ముఖ్యమంత్రి అయినాడు కాబట్టే ఈ కృష్ణమ్మ నది పరవళ్ళు దొక్కి కొడంగల్ వరకు నీళ్లు పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దాంతోపాటు హాస్పిటల్ కానీ, పెట్రోల్ బంక్ కానీ, R&B రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాల కోసం ఇచ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, అపర భగీరథుడు మరి ఈ కార్యక్రమానికి రేపు వస్తూ ఉన్నాడు. ఆ కార్యక్రమం పట్ల మిగతా విషయాలన్నీ కూడా స్పందించడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా అనునిత్యం నెలకోసారి ఈ కార్యక్రమం మీద రివ్యూ ఏర్పాటు చేసి ప్రాంత వెనుకబాటుతనానికి తాను ముఖ్యమంత్రి అయిన వేదికల మీద చెప్తా ఉన్నాడు. నేను నా ప్రాంతంలో కొంత వెనుకబాటుతనం ఎక్కువ ఉంది కాబట్టి వలసల జిల్లా నాన్పేట్ జిల్లా, పాలమూరు కాదు వలసల నాన్పేట్ జిల్లా ఉన్నటువంటి వలస జిల్లాకు వలసలు వచ్చే విధంగా బయటి వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, ఇది మన ధర్మం కూడా. మన ప్రాంతం గురించి గతంలో ఎవడో అడగలే, మాట్లాడలే, చూడలే, ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలే. కానీ ఈరోజు బడ్జెట్ అలొకేషన్ అయిపోయింది, లైన్స్ అయితే ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్స్ అయితే ఉన్నాయి. మరి ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రాబోతూ ఉన్నారు. కాబట్టి నాన్పేట్ జిల్లా మరి మిగతా దగ్గరలోని కాన్స్టిట్యూన్సీలకి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రేపు వారు చెప్పబోయేటువంటి మెసేజ్ని మనం గ్రామాన ఇప్పటివరకే రైతు బాంధవుడు అనేటువంటి మాట రాష్ట్రమంతా అనుకుంటా ఉన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కానీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఒకటే 12 నెలల 22,000 కోట్ల రైతుల రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి మాట ఈరోజు బయట ఉన్న రాష్ట్రం